ఈ రోజున నీ జీవితము దేవునికి అంగీకారంగా ఉందా? ప్రైజ్ ది లార్డ్. కయీను అర్పణ తిరస్కరించబడింది, హేబేలు అర్పణ అంగీకరించబడింది. ఎందుకో తెలుసా? హేబేలు అన్నిటికన్నా ముందు ప్రభువుని తన జీవితానికి కేంద్రంగా చేసుకున్నాడు. హీ పుట్ జీసస్ బిఫోర్ హిమ్. ఆది కాండంలో యేసు ప్రభు లేడు కదా అని అనుకోవద్దు. హేబేలు గొర్రెపిల్లని తీసుకొచ్చాడు. అండ్ ద ల్యాంబ్ సిగ్నిఫైస్, we all know that it is Jesus and that pleased God. నీ జీవితంలో నువ్వు అర్పిస్తున్న అర్పణలు, నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు చేస్తున్న ప్రతి పనిని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా అన్నదాన్ని ఒకసారి ఆలోచించుకో. Is God part of your life or is he all of your life? ఆయన నీ జీవితం అంతట్లో ఉన్నవాడు. నీ జీవితానికి ఆయనే ప్రధానమైన వ్యక్తి అయితే నీ జీవితము అంగీకరించబడుతుంది, నువ్వు ఇచ్చే అర్పణ అంగీకరించబడుతుంది, నువ్వు చేసే పని అంగీకరించబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద గుడ్ వర్క్ ఇన్ ద బైబిల్. సత్క్రియ చేసిన ఎడల అని ప్రభువు కయీనుతో మాట్లాడినప్పుడు అంటున్నాడు. ఆ సత్క్రియే యేసుక్రీస్తుని నీ జీవితానికి కేంద్రంగా చేసుకోవడం. సో మేక్ క్రైస్ట్ నాట్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ but all of your life. Amen.